హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నన్ను అభిమానించే ఎంతోమందికి చాలా థ్యాంక్ యూ అండి. నన్ను ఫాలో అయ్యే ఫాలోవర్స్ అందరికీ నా కృతజ్ఞతలు. మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేను. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇక ముందుగా వీడియోలోకి వస్తే, నేను ఈరోజు కొబ్బరి లూజ్ చేద్దాం అనుకుంటున్నానండి. కొబ్బరి లూజు నేను మిక్సీ పట్టుకున్నాను. చక్కగా తురుములాగానే వచ్చేసింది. మిక్సీ పట్టుకున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు బెల్లము, నెయ్యి, ఇవి ఉంటే చాలండి. యాలకులు. మంచిగా కొబ్బరి లూజ్ పట్టుకోవచ్చు. కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు ఇంట్లో వేస్ట్ కాకుండా కొబ్బరి ఉండలు కానీ కొబ్బరి లూజ్ కానీ ఇలాంటివి పట్టుకుంటే ఒక వారం తినడానికి వస్తాయండి. పిల్లలు స్నాక్స్ కాటికి వస్తాయి. బెల్లంతో చేస్తున్నాం కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. పంచదార యూజ్ చేయకుండా నేను ఎప్పుడైనా బెల్లంతో చేస్తాను. ఎందుకంటే పంచదార మా ఇంట్లో ఎవరికి సరిపడదండి. అందుకని బెల్లాన్ని ఎక్కువ యూజ్ చేస్తాను. ప్రతి నెల ప్రతిరోజు మా ఇంట్లో బెల్లం ఉండాల్సిందేను. పంచదార తక్కువ ఉంటుంది, బెల్లం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మాకు పంచదార తింటే దగ్గు వస్తుంది. అందుకని మేము దాన్ని మానేసి చాలా సంవత్సరాలు అయిపోతుంది. పిల్లలు చిన్నప్పటి నుంచి మానేసాము. ఇప్పుడు బెల్లమే యూజ్ చేస్తున్నాము. ఈ సింపుల్గా ఎలా చేసుకోవాలో కొబ్బరి లూజ్ అనేది చూపిస్తాను. రండి ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మీకు ఎప్పుడు యూజ్ అయ్యేదే పెడతాను నేను. ఓకే, ముందుగా పొయ్యి మీద బాండి పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకున్నాక బాండి వేడైనాక దీనిలో నెయ్యి యాడ్ చేద్దామండి. ఈ కొబ్బరిని నేతిలో ఫ్రై చేసుకుందాం. 2 స్పూన్స్ నెయ్యి వేసానండి. నెయ్యి కరిగినాక కొబ్బరి వేసుకుని పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాం. ఇలా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న దాన్ని ఇట్లా అడుగంటకుండా చక్క పచ్చివాసన పోయేదాకా కొబ్బరిని అనేది వేయించుకోవాలి. ఇది సిమ్లో పెట్టుకుని చేసుకోవాలండి. ఇలా చేసుకుంటూ ఉండగానే పాకానికి రెడీ చేసుకుందాం. అలానే యాలకులు దంచి పెట్టుకుందాం. పాకానికి రెడీ చేస్తాను చూడండి. ఇదిగోండి, పాకానికి గిన్నె పెట్టుకున్నానండి. ఇదైతే నాకు ఖాళీగా తిప్పడానికి ఏ పాకాలకని ఇదే వాడతాను. మందంగా బాగుంటుంది. దీనిలోనే పాకానికి సరిపడా నీళ్లు యాడ్ చేసుకుందాం. ఈ కప్పు చాలండి నాకైతే ఈ పాకానికి. కొబ్బరి వేయించాను కదండి, ఇంకా కొంచెం సిమ్లోనే పెట్టాను. నెయ్యి వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుంది. చూడండి, ఈ విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ పాకాలలోకి బెల్లం యాడ్ చేద్దాము. ఈ నీళ్ళల్లోకి బెల్లం యాడ్ చేద్దాం. పాకం చేసుకుందాం. బెల్లం వేసానండి. ఈ బెల్లం అంతా కరిగి పాకం వచ్చేలోపు ఈ కొబ్బరి వేయించుకోవడం అయిపోయింది. దీన్ని కట్టేసాను, స్టవ్ కట్టేసాను. ఇంతలో యాలకులు దంచుకుందామండి. ఇది పాకం వచ్చేలోపు టైం వేస్ట్ ఎందుకు. ఇంకేంటండి విశేషాలు? ఎంతగానో నన్ను అభిమానించే నా అభిమానులకు అందరికీ నా ధన్యవాదాలండి. ఇలానే సపోర్ట్ చేయండి. యూట్యూబ్ ద్వారా నేను ఎదగటానికి మీరందరూ సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. కానీ యూట్యూబ్ ద్వారా నాకైతే ఇంతవరకు ఏ మనీ ఏది అందలేదండి. అందరూ అడుగుతున్నారు, ఏంటి మీకు ఇంత సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానీ మీకు ఇంత మనీ రాలేదా అని అడిగారు. ప్రాసెస్ అవన్నీ నాకు తెలియదండి. నాకు తెలిసింది నలుగురికి చెప్పడానికి, నాకు మనసుకు నచ్చింది చేయడానికి ఇలాంటివి చేస్తున్నా. కానీ నేను వేరే ఉద్దేశంతో ఏం లేదండి. ఓకేనా ఫ్రెండ్స్? దానికి ఏమన్నా తగిన సలహాలు ఇస్తే చాలా నాకు యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బెల్లం మొత్తం కరిగినాక ఇలా వడకొట్టుకోండి ఫ్రెండ్స్. అది సన్నటి ఏమున్నాయి రాళ్ళు ఇసుకలాగా తగులుతున్నాయి. ఇట్లా వడగొట్టుకోవాలి. ఇది కడిగి మళ్ళా బెల్లం పాకం పోసుకొని అప్పుడు కొబ్బరి లూజ్ చేసుకోవాలి. బెల్లం వడగొట్టుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇసుక రాళ్ళు అలాంటివి వస్తున్నాయి. కడిగి పెట్టుకున్న దీనిలో మళ్ళా ఇవి కరిగి పెట్టుకున్న బెల్లాన్ని పోసుకోవాలి. ఎందుకంటే రాళ్ళు ఉంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది తినేటప్పుడు. ఇసుక తగిలిన మావారైతే అసలు ఊరుకోరు. అందుకని
ఏది చేసినా పర్ఫెక్ట్గా చేయాలి కదా ఫ్రెండ్స్. యాలకులు దంచేసుకున్నాను, పాకంలో వేసేద్దాము. కొబ్బరి వేయించి పెట్టుకున్నాను. ఇంకా సింపుల్ 10 నిమిషాల్లో కొబ్బరి లూజ్ రెడీ. దంచి పెట్టిన యాలకులు వేసానండి. దీనిలోనే ఇందాక 2 స్పూన్తో కొబ్బరి వేయించుకున్నాం కదా, దీనిలో 2 స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేస్తాను. ఇప్పుడు పాకానికి రెడీ అవుతుంది. పాకం ముందే నెయ్యి వేసి పెట్టుకుంటే పాకంలో ఉడికి చాలా టేస్టీగా ఉంటుంది. పాకం ఉడుకుతుంది కదా, ఉడికేటప్పుడు ఇంకొక స్పూన్ సరిపోతుంది, టేస్ట్ బాగుంటుంది. ఈ ప్లేట్కి నెయ్యి వేసుకొని ప్లేట్ మొత్తం అప్లై చేసుకుందాము. ఈ కొబ్బరి లూజ్ని దీనిలో వేసుకోవడానికి ప్లేట్కి నెయ్యి వేసాను. ఇప్పుడు దానికి స్ప్రెడ్ చేద్దాం. ఇదిగోండి పాకం వచ్చేసింది. ఇప్పుడు కొబ్బరి వేసుకుందాం పాకంలో. బెల్లం చక్క సరిపోయిందండి. పాకానికి సరిపడా బెల్లం వేయడం వల్ల బెల్లం పాకంలో చూడండి కొబ్బరి చాలా మంచి స్మెల్ వస్తుంది. చూడటానికి కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు ఈ ప్లేట్లో వేసుకుంటానండి. చూడండి ఫ్రెండ్స్, కొబ్బరి లూజు రెడీ అయిపోయింది. ఇది ఆరిపోయినాక కట్ చేసుకుని తినడమే. నేను కొంచెం టేస్ట్ చేశానండి. తీపి అయితే చాలా బాగా సరిపోయింది. కొబ్బరి లూజు తింటుంటే ఆహా అనిపించింది. యాలకులు వేయటం వల్ల మంచి స్మెల్ వచ్చింది. డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. ప్లస్ మాకు ఏది అందుబాటులో లేదు జీడిపప్పు, అది అందుకని లేదు. నేనైతే ఎప్పుడు వేయను. వేసుకునే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు, ఏం కాదు, బాగుంటుంది. ఇది ఈరోజు వీడియో. మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ పేరు అద్దంకి గంగాధరరావు అద్దంకి ఛానల్. మా హస్బెండ్ పేరు గంగాధరరావు అద్దంకి ఛానల్. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్.